ఓం శాంతి. శివ పరమాత్మ మహావాక్యాలు బాబా అంటున్నారు, మనం ప్రతి విషయంలో పాస్ అవ్వాలి అంటే బాబా సమానంగా ఇమిడ్చుకొని శక్తి కావాలి అంటున్నారు. ప్రతి విషయాన్ని ఇమిడ్చుకొని శక్తి కావాలి, నింపుకొని శక్తి ఉండాలి అంటున్నారు బాబా సమానంగా. అప్పుడు ప్రతి విషయంలో మనం పాస్ అవుతాము అంటున్నారు. మరి వాక్యాల గురించి ఏం చెప్తారు మహావాక్యాలు? ఇంకా మనం తెలుసుకుందామా? విదేశీయులు అన్నీ తక్కువగా చదువుతారు, ఎందుకంటే బిజీగా ఉంటారు. బాబ్దాదా ఒక మాట స్మృతిపిస్తున్నారు, అదేమిటి? ఆ ఒక్క మాట ఏమిటంటే పాస్ అవ్వాలి. పాస్ అంటే హిందీలో దగ్గర అని అర్థం, కనుక సమీపంగా ఉండాలి. మరి ఏదైతే జరిగిపోయిందో దానిని పాస్ చేయాలి. ఇలా ఒకే మాటకు 3 అర్థాలు. ఇదే చిన్న మార్గము. మరి పాస్ విత్ ఆనర్గా అవ్వాలి అంటే గౌరవయుక్తంగా పాస్ అవ్వాలి. కానీ ఈ అర్థంలో స్థితులయ్యేందుకు సదా బాబా సమానంగా ఇమిడ్చుకొని శక్తి మరియు బాబా సమానంగా అయ్యే శక్తి 2 నింపుకోవాలి. ప్రతి విషయంలో మనం పాస్ అవ్వాలి అంటే సదా బాబా సమానంగా ఇమిడ్చుకొని శక్తి మరియు బాబా సమానంగా అయ్యే శక్తిని 2 నింపుకోవాలి. ఎందుకంటే బాబా సమానంగా అయ్యేటందుకు ఎప్పుడైతే సేవ వేదికపైకి వస్తారో అప్పుడు అనేక రకాలైన విషయాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆ విషయాలను ఇమిడ్చుకొని శక్తి ఆధారంగానే మాస్టర్ సాగర్లుగా అవుతారు. మరి ఇతరులను కూడా బాబా సమానంగా చేయగలరు. ఇమిడ్చుకోవడం అంటే సంకల్ప మాత్రంగా కూడా ఏ రకమైన వ్యక్తి విషయాలు మరియు భావాలు అంశ రూపంలో కూడా ఉండకూడదు. అకల్యాణకారి మాటలు కళ్యాణ భావనలోకి ఎలా పరివర్తన అయిపోతాయంటే అకల్యాణ మాటలనేవి ఉండవు. ఈ స్థితినే విశ్వ కళ్యాణకారి స్థితి అని అంటారు. ఎవరిలోనైనా ఏదైనా అవగుణం చూసిన ఒక్క సెకండ్లో దానిని గుణంగా మార్చుకోవాలి. నష్టాన్ని కూడా లాభంలోకి పరివర్తన చేసుకోవాలి. నిందను కూడా స్థితిలోకి మార్చుకోవాలి. ఇటువంటి దృష్టి స్మృతిలో ఉండేవారిని విశ్వ కళ్యాణకారి అని అంటారు. విశ్వ కళ్యాణకారిగానే కాదు, స్వకళ్యాణకారిగా కూడా అవ్వాలి. ఇటువంటి స్థితినే బాబా సమాన స్థితి అని అంటారు. అచ్చా.